హలో గైస్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను వినండి. స్టోరీ లాస్ట్లో కొంచెం బోల్డ్గా ఉంటుంది, అయినా పర్వాలేదు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా కన్వీనియంట్గా ఉన్న పదాలనే వాడి మనం స్టోరీని చెప్పుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్తే, భర్త తన భార్యకు క్రికెట్ ఆట నేర్పిస్తున్నాడు. భార్య కొట్టిన బంతి ఎదురుగా ఉన్న పాత బంగళా కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టింది. భర్త కోపడుతూ, అందుకే చూసి ఆడమంది, పద ఇంటి ఓనర్ని క్షమించమని అడుగుదాం అన్నాడు. ఇద్దరు కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ భార్య కొట్టిన బంతి చేసిన పని కనబడుతోంది. హాల్ నిండా గాజు పెంకులు. అక్కడున్న వ్యక్తితో భర్త, మేము చేసిన పొరపాటు పనికి మమ్మల్ని క్షమించండి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఇందులో క్షమించాల్సిందేవీ లేదు, ఓ రకంగా నేనే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి అని అన్నాడు. అది విన్న భార్యాభర్తలు అయోమయంగా చూశారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను మనిషిని కాదు, అదిగో ఆ సీసాలో 1000 ఏళ్లుగా బంధించబడ్డ భూతాన్ని. మీ వల్ల నాకు స్వాతంత్రం దొరికింది. నేను మీకు 3 వరాలు ఇవ్వగలను. మీరిద్దరూ చెరో కోరిక కోరుకోండి. 3వ వరాన్ని నాకే ఉంచుకుంటాను అన్నాడు. అది విన్న భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. అప్పుడు భర్త, ఈ రోజు నుండి జీవితాంతం ప్రతి నెల 10 లక్షలు సంపాదన ఉండేలా వరమివ్వు అన్నాడు. సరే ఇస్తున్నాను అంది భూతం. అప్పుడు భార్య తన కోరిక కోరుతూ, నాకొక పెద్ద బంగళా, ఇంటి నిండా నౌకర్లుండేలా వరమివ్వు అంది. సరే ఇస్తున్నాను అంది భూతం. ఇప్పుడు 3వ వరాన్ని నేను కోరుకుంటాను. 1000 ఏళ్లుగా ఆ సీసాలో మగ్గిపోయి శారీరక సుఖానికి దూరంగా ఉన్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ భార్యని అనుభవిస్తాను అంది భూతం. భార్యాభర్తలిద్దరూ చర్చించుకున్న తర్వాత భర్త భూతంతో, నువ్వు మాకిద్దరికీ ఇంత గొప్ప వరాలు ఇచ్చాక నీ కోరిక తీర్చడం మా ధర్మం, నాకేవీ అభ్యంతరం లేదు అన్నాడు. భర్త కింద హాల్లో కూర్చోగా భూతం అతని భార్యని మేడ మీదున్న రూమ్కు తీసుకెళ్ళింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా భూతం అనుభవించింది. భార్య కూడా అడ్డు చెప్పకుండా భూతంతో పడుకుంది. ఇద్దరూ బాగా తృప్తి చెందారు. మరోసారి అనుభవించాలనుంది అంది భూతం. అలాగే అనుభవించు అంటూ మళ్ళీ ఒప్పుకుంది భార్య. భూతం మళ్ళీ అలా చేయడానికి రెడీ అవుతూ, మీ ఇద్దరి వయసు ఏంటి అని అడిగింది. నాకు 25, మా ఆయనకి 30 ఏళ్ళు అంది భార్య. ఏం చదువుకున్నారు అని అడిగింది భూతం మళ్ళీ. ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్మి అని గర్వంగా చెబుతూ, ఇంతకీ ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ అంది భార్య. అప్పుడు ఆ భూతం, 25 ఏళ్ళు దాటుండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యుండి ఈ రోజుల్లో కూడా భూతాలున్నాయి, అవి వరాలిస్తాయి అని నమ్మారంటే మీరెంత అమాయకులో అని ఆలోచిస్తున్నాను అని అన్నాడతను. అలా చెయ్యడం మొదలెడుతూ తన ఇంటి అద్దాలని పగలగొట్టినందుకు భూతంలా యాక్ట్ చేసి భార్యాభర్తలిద్దరిని ఎర్రిపప్పలు చేసి ఆమెని వాడుకున్నాడు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. అందుకే ఈ కాలంలో మరీ అంత అమాయకులుగా ఉండకండి, కాస్తో కూస్తో కొంచెం కఠినంగానే ఉండండి. దట్స్ ఇట్ గైస్, ఇది ఈ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.